ఇండియాపై వాటర్ బాంబు రెడీ చేస్తోంది చైనా. చైనా తీరుతో ఇండియా కలవరపడుతోంది. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు రూపంలో ఇండియాపైకి సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది చైనా. హైడ్రో ప్రాజెక్టు పూర్తయితే తీరని నష్టం వాటిల్లుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యాం నిర్మాణానికి చైనా సాహసిస్తోంది. టిబెట్ తూర్పు అంచులో ఎర్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయ నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ ఫర్ అవర్ అని నిపుణుల అంచనా. చైనాలో ప్రస్తుతం ఉన్న 3 గోర్జెస్ డ్యాం సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ ఫర్ అవర్. కొత్త జలాశయం సామర్థ్యం దీనికి 3 రెట్లు అధికమని అంచనా. టిబెట్లో జన్మించిన బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో యార్లంగ్ జంగ్బోగా పిలుస్తారు. భారత్ మీదుగా బంగ్లాదేశ్లోకి ఈ నది ప్రవహిస్తోంది. ఈ నదీ జలాల పంపిణీపై భారత్ చైనాల మధ్య ఒప్పందం ఉంది. కుదిరిన ఒప్పందం ప్రకారం వరదలు వచ్చే సమయంలో నదీ మట్టాల వివరాలను దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్కు ఇవ్వడం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై 2002లో తొలిసారిగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో కొత్త ఒప్పందం జరగలేదు. ఈ తరుణంలో చైనా ప్రాజెక్టు నిర్మించడంతో ఇండియా తీవ్రంగా కలవరపడుతోంది. కొత్త ప్రాజెక్టు పూర్తయితే భారత్ ఇరకాటాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు బీజింగ్కు అవకాశం ఏర్పడుతుంది. నీటి మళ్లింపు జరిగితే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. భారత్ చైనా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉండటంతో భారత్ మరింత ఆందోళన చెందుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.